కష్టాల్లో ఉన్న తోటి కార్మికులకు అండగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ యూనియన్ జిల్లాకు ఆదర్శవంతమని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధిత టూవీలర్ మెకానిక్ కార్మికుల కుటుంబాలకు చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిక్కిలినేని నరేందర్ హాజరయ్యారు. ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా వరదల్లో నష్టపోయిన 40 మెకానిక్ కుటుంబాలకు 4 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండలరావు మాట్లాడుతూ మెకానిక్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తమను అసంఘటిత కార్మికుల జాబితాలో చేర్చాలని, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెకానిక్ సోదరులు తమకు సహాయంగా నిలిచినందుకు ఆనందంగా ఉందని, టూవీలర్ మెకానిక్ల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారు అన్నారు. సంతోషానికి ఈ యూనియన్ ఏర్పాటు చేసినప్పుడు మొదటిగా బాబ్జీ గారు వచ్చి మనం తీసుకెళ్ళి ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి కొండలరావు నాయకత్వంలో మనకు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేస్తే కూడా కొన్ని సందర్భాలలో పార్టీలు ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే ఏం లేదు, ఇబ్బంది ఏమున్నది, మనం చేతుల కష్టం మీద బతికే వాళ్ళం కాబట్టి ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి సాయం అందినా వాటితో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు చెప్పారు. అప్పటి నుంచి నిరంతరంగా మరి యూనియన్ బ్రహ్మాండంగా ఆపదలో ఉన్నటువంటి తోటి కార్మికులకు సాయం చేసి కొత్త మనసున్నటువంటి మరి యూనియన్గా తయారవడం చాలా గొప్ప విషయం అని అందరికీ కూడా ఉన్నాం. చాలా మంది యూనియన్లు ఉన్నాయి, అంటే మనకు అనేక రకాలుగా డ్రైవర్స్ యూనియన్స్ అని ఇంకా రకరకాలుగా యూనియన్ అనేది చాలా మంది కొన్ని సమస్యలు పరిష్కరించుకోవటం కోసం, ప్రభుత్వం నుంచి సాధించుకోవటం కోసం కొన్ని యూనియన్స్ పెట్టుకుంటారు చాలా మంది. ఎందుకంటే అందరం కలిసి భూకుమ్మడిగా ప్రభుత్వం మీద మరి ధర్నా చేసో రాష్ట్ర చేసో ఇంకో రకంగానో నాయకుల్ని ఒప్పించి తెచ్చుకుంటానికి యూనియన్ పెడతారు. కానీ మీ యూనియన్ ప్రభుత్వం నుంచి వచ్చేదానికంటే మీకు సొంతంగా మన దగ్గర ఎవరైతే నష్టపోయిందో అటువంటి వాళ్ళని మరి మళ్ళీ నిలదొక్కునే విధంగా తయారు చేయడానికి మీకు సొంతంగా మీరు తలా ఇంత ఈ కష్టంలో కొంత భాగం తీసి చేసేటువంటి గొప్ప సంస్కారం మీ దగ్గర ఉండటం ఇది మంచి చరిత్ర అని ఆదర్శంగా అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇలా చేయలేరు ఎవరు చాలా మంది, ఎందుకంటే నువ్వు వచ్చినటువంటి యూనియన్ నాయకులే తినేస్తారు. ప్రతికి సంఘాలు ఉంటాయి, మనం మీకు తెలుసు, నేను పార్టీల పేరు చెప్పను, కానీ అందరూ ప్రతి యూనియన్లో చేరినటువంటి వాళ్ళు అందరూ కూడా సంఘాలు ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకి. కానీ
ఇట్లా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకు, నష్టపోయినటువంటి వాళ్ళకు నేను చాలా సందర్భాలు చూసిన. ఇప్పుడు ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు, దెబ్బన పడినటువంటి వాళ్ళకు ఇవాళ మున్నేరు వరద బాధితులకే కాకుండా గతంలో కూడా నేను చాలా సందర్భాలు చాలా మంది ఆదుకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చెప్పారు. ప్రభుత్వం నేను తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా చెప్పి అన్ని కుల సంఘాలకు కూడా ఇట్లా యూనియన్లకు కూడా స్థలం కావాలనేటువంటిది ఒకటి ప్రయత్నం చేస్తాను. ఇంకా అది పైన కాలేదు. అయినప్పుడు మీకు కూడా అందులో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేద్దాం. ఈ సంఘటిత కార్యక్రమాలు, అసంఘటిత కార్యక్రమాలు అనే దాంట్లో కొంత తేడా ఉన్నమాట కూడా వాస్తవం. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. ఈ ఆటో వర్కర్స్కు ఇప్పుడు ఇస్తా ఉన్నారు, ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. తర్వాత బిల్డింగ్ వర్కర్స్ కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి ఇస్తా ఉంది. ఇట్లా కార్మిక రంగంలో చాలా కొంతమందికి కొన్ని రకాలుగా సాయం ఇన్సూరెన్స్ బాధ్యత. రైతులు చనిపోతే రైతు బీమా ఇస్తా ఉన్నారు. అట్లనే టూ వీలర్స్, మెకానికల్, టూ వీలర్స్ అనే కాదు, మెకానిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చేతి వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా వీళ్ళకి కూడా ఒకరు ఏదో ఒక అండం ఉండాలి. ఎందుకంటే ఏదన్నా పొరపాటున జరిగిపోతే ఆ కుటుంబానికి ఆదుకునేటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఉండేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుపోవాలి. అంటే కొంత అయితే చర్చ నడుస్తూ ఉంది. ఇంకా ఫైనల్ స్టేజ్కి కాదు. మనం కూడా ఒకసారి మంత్రుల ద్వారా కార్మిక మినిస్టర్ దగ్గర కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాట్లాడి అందరికీ, అంటే ఇప్పుడు పేదవాళ్ళందరికీ మనం ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేసి రైతులకు ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నామో, లేకపోతే బిల్డింగ్ వర్కర్స్కి ఏదైతే ఇస్తా ఉన్నామో వీరికి కూడా టూ వీలర్ మెకానికలే కాకుండా ఇట్లా మరి సంఘటిత రంగంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం చెల్లించినట్టయితే వారి కుటుంబానికి నష్టం జరిగినప్పుడు, వాళ్ళకు అపాయం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ద్వారా వారికి ఉపయోగం. తర్వాత మీరు అడుగుతారు హెల్త్ అనే దాని మీద ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే మల్టీపర్పస్ ఇప్పుడు డిజిటల్ కార్డు ఇస్తా ఉంది. దీంట్లో పేదవాళ్ళు ఎవరికైనా 10 లక్షలు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీలో పథకం వస్తా ఉంది. అటువంటి మీ దాంట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన లోబడి ఉంటారు. తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అని కాకుండా హెల్త్కి సంబంధించినటువంటిది కూడా డిజిటల్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు సర్వే మోడల్గా కొన్ని గ్రామాలు తీసుకొని మొన్ననే స్టార్ట్ చేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 3 నెలల్లో పూర్తయింది. అందులో కంపల్సరీగా మీకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి హెల్త్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఎవరైతే పేదలు బిలో పవర్టీ లైన్ ఉన్నారో దాంట్లో వచ్చేటువంటి తప్పకుండా నేను కానీ, నరేంద్ర గారు కానీ, పార్టీ గారు కానీ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా మీరు చేసే కార్యక్రమానికి అన్నిటి కూడా ప్రభుత్వం సహకారం ఇచ్చేదానికి, మీ సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడే దాంట్లో ఇక్కడ ఇంతకుముందు మన ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు అట్లాంటివి కూడా మనం అనేక సందర్భంలో మార్చే సందర్భం ఉన్నది. ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆదుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య. ఓన్లీ ఖమ్మం టౌన్కో లేదా ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సమస్య కాదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి ఇప్పుడు కొండలరావు కానీ మీరందరూ, కృష్ణారెడ్డి, మిగతా భాష మీరందరూ కలిసి ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా తయారు చేసి ఒక సమాజం ఏర్పాటు చేసుకొని మనకి ఏమేమి కావాలి మనం అన్ని కొన్ని ఇప్పుడు రేపు ఇల్లు ఇంద్రమ ఇల్లు ఇస్తా ఉంది. దాంతో మీరందరూ ఎలిజిబుల్ అవుతారు. మెకానిక్లని కాదు, ఎవరైతున్నారో ఇల్లు నీడలేనటువంటి వాళ్ళు ఎవరు అందరికీ ఇస్తారు. అన్ని రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అది కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలి. దసరా నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ దాంట్లో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉండి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఒకటైపు, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మీరు కూడా ఒక ప్రాసెస్ తయారు చేసుకుంటే ఈ కాన్సెన్స్ సంబంధించి మంత్రి గారికి, అక్కడైతే బట్టి గారికి, అక్కడైతే పొంగిలేటి గారికి చెప్పి మనకు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం చేద్దాం. తప్పకుండా ప్రభుత్వ పథకాలలో ఏ వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా మీకు వచ్చే విధంగా మీ కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తూ అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. బాగా చాలా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాలకి మన ఈయన తరఫున, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెకానిక్ సోదరులు చాలామంది ఫోన్ చేసి ఖమ్మంలో మెకానికులు చాలామంది నష్టపోయారు, వారి కుటుంబాలకి తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి అన్ని ఫోన్ చేస్తే తిరుపతి నుంచి కూడా 44,000 రూపాయలు, హుజురాబాద్ నుంచి 44,000 రూపాయలు, కరీంనగర్, ఆ విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా అన్ని చోట్ల నుంచి కూడా
దాదాపుగా 3,60,000 రూపాయలు ఇలా ఖమ్మం మెకానికల్కి అందించారు. మన యూనియన్ తరఫున కూడా షాపులు మిగిలిన వాళ్ళకి 5,000 రూపాయలు, అదేవిధంగా బోయిపల్లి హరీష్కి 10,000 రూపాయలు అని, జానీ కూడా బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన కూడా రెస్ట్లో ఉంటే ఆయన కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఇవన్నీ మనం యూనియన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడా మనం ఇవాళ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి గారిని శైలి రాజులో వస్తున్నాం. కృష్ణారెడ్డి గారు అండి, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ ఏ మెకానిక్ ఆపద వచ్చినా కూడా మన నాయకులతో చర్చించి చాలా వరకు పరిష్కారం చేస్తున్నాం. గతంలో కూడా మన మెకానికులు అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో కానీ సహజ మరణాలు జరిగినా కూడా అప్పుడు మన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బాధంగా దృష్టికి తీసుకెళ్తే వారు కూడా శాసనమండలిలో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో కూడా మెకానికులందరికీ ఒక బీమా కల్పించాలని చెప్పి తీసుకుపోయి మాట్లాడినటువంటి మన బాలసారి గారికి మనం ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం వేసుకొని తలా 100-200 వేసుకొని మెకానిక్ కుటుంబాలకు మనం వేయటమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మెకానికుల తలరాత మారలేదు. ఎందుకంటే ఇక్కడనే కాదు, కార్మికులు అనేక మంది, లక్షలాది మంది మెకానిక్ సోదరులు ఆటో కానీ లారీ కార్మికులు ఉంటే వారి సొంతంగా పనులు చేసుకొని వాళ్ళే మెకానికల్కి ఏదైనా ఆపద అయితే ఏదన్నా వాళ్ళే సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ప్రభుత్వం దృష్టికి కూడా ఒకసారి మన నరేంద్రన్న గారితో మాట్లాడి చెప్పి తీసుకోవాలని చెప్పారు, దాంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా గతంలో కూడా మన బాసార్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మాకు యూనియన్ ఆఫీస్ స్థలం ఒకటి ఇప్పిస్తే మేము ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టుకొని ఇలా ఏ ఫంక్షన్ హాల్ చేయాలన్నా ఫంక్షన్ చేయాలన్నా 1,00,000-1,50,000 అవుతుంది కదా మాకు. ఎందుకంటే కొద్ది గొప్ప మా దగ్గర అమౌంట్ ఉన్నాయి, అవి వేసుకొని కనీసం ఒక 20-25 లక్షల్లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటాం సార్. మీరు ఒకసారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక యూనియన్ ఆఫీస్ స్థలం ఇప్పించాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది మెకానికల్ ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల చాలామందికి ప్రాబ్లం వచ్చి ఊపిరితిత్తుల ప్రాబ్లం అని, కిడ్నీ చెడిపోవడం అని, ఆల్రెడీ మన ఖమ్మంలో ఒక మెకానిక్ ఏలోనాశ్వర గారు కూడా కిడ్నీ చెడిపోయి పరిస్థితిలో ఉండి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కార్మికులకి చాలామంది మన ఖమ్మం జిల్లా మొత్తం మీద 1,00,000 మంది మెకానిక్ సోదరులు కార్మికులు అయితే అందరూ ఉంటారు. వారికి కూడా మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కార్మికులకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది కొంతమంది మెకానికల్లో కూడా అతి పేదవాళ్ళు ఉన్నారు. వారు కూడా నరేంద్రన్న గారు మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టి మీరు సాధిస్తారు. కొంచెం మంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి కూడా కొంచెం ఇంధనం ఇల్లు కొంతమందికి ఇప్పిస్తారని చెప్పి అన్నగారిని కూడా ఈ సభాముఖంగా అడుగుతున్నాం.